శ్రేష్టమైన సమయాన్ని నాకు ఇచ్చిన త్రియేక దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మై స్పెషల్ మన్నాత టు రెవరెండ్ డాక్టర్ జి అద్భుత్ కుమారయ్య గారు, శ్రీమతి నారీమన్ అమ్మగారు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు గాను నా ప్రత్యేకమైన మరణాత అద్భుత్ కుమారయ్య గారికి, శ్రీమతి నారీమన్ అమ్మ గారికి నా ప్రత్యేకమైన వందన మరణాతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఆల్సో మై స్పెషల్ మన్నాత టు రెవరెండ్ డాక్టర్ జి సత్యప్రసాద్ అయ్య గారు అండ్ శ్రీమతి సత్యవాణి అమ్మగారు. అలాగే రెవరెండ్ డాక్టర్ జి సత్యప్రసాద్ అయ్య గారికి, సత్యవానమ్మ గారికి నా ప్రత్యేకమైన వందన మరణాతలు. మరణాత టు and gettings to you all the men and women of God and all the believers. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన దైవజనులకు, దైవజనరాండ్లకు, విశ్వాసులకు అందరికీ వందన మరణాతలు. Today in this message I will take on one special topic, that is who are enabling to heavens, who will enters into the kingdom of heaven. ఈ రోజు యొక్క ఈ ప్రత్యేకమైన సందేశంలో నా అంశం ఏంటంటే, పరలోక రాజ్యాన్ని ఎవరు స్వతంత్రించుకోగలరు, పరలోక రాజ్యంలో ఎవరు చేరగలరు అనే విషయాన్ని మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. Let us all pray together to meditate the words of God by the help of Holy Spirit God. మనమందరము దేవుని పరిశుద్ధాత్మ సహాయము కొరకు, దేవుని వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేసుకుందాం. Our loving Heavenly Father, please guide us in meditating your words. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, మీ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మ సహాయం మాకు అందించండి. Us me for your glory and talk to us. తండ్రి, మమ్మల్ని మహిమ కొరకు వాడుకొని మాతో మాట్లాడండి. We given you all the glory to your holy name. మీకే సమస్త మహిమ ఆరోపిస్తున్నాము. We ask the small simple prayer in the name of our Lord and your believing Son Jesus mighty name. Amen. ఈ యొక్క చిన్న కొద్ది మనవిని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. My dear brothers and sisters in the Christ of Jesus, క్రీస్తు యేసునందున నా ప్రియ సహోదరి సహోదరులారా, I want to ask one small question. How many of you wants to enter the kingdom of heavens? మీలో మీ అందరినీ నేను ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. మీలో ఎంతమంది పరలోక రాజ్యాన్ని చేరుకోవాలని ఆశపడుతున్నారు? ఒకసారి మీ చేతులు చూపించండి. హల్లెలూయా. దేవుడు మీ వాంఛను నెరవేర్చునుగాక. మమ్మల్ని అందరికీ పరలోక రాజ్యంలో స్వతంత్రించుకునే ధన్యత అనుగ్రహించునుగాక. Let us see some result from the book of Bible. బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని వచనాలను మనం గమనిద్దాం. To know the who will enter into the kingdom of heaven. ఎవరు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అనే సంగతులు తెలుసుకోవడానికి కొన్ని వచనాలను ధ్యానిద్దాం. Today in this message I want to show 7 separators from the word of God. ఈ రోజు యొక్క వర్తమానంలో మీకు 7 లేఖన భాగాలను చూపించాలని ఆశపడుతున్నాను. Let us see one by one. అది ఒక్కొక్కటిగా చూద్దాం మనం. First one, blessed are poor in spirit, for there is kingdom. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని రాయబడి ఉంది. Blessed are those who are persecuted from the righteous sake, for there is the kingdom of heaven. Matthew 5:10. మత్తయి సువార్త 5:10 రాయబడి ఉంది, నీతి కొరకు హింసించబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. For I say to you that unless your rightness exceed the rightness of the scribes, and you will by no means enter the kingdom of heaven. Matthew 5:20. మత్తయి సువార్త 5:20 రాయబడి ఉంది, మీ యొక్క నీతి శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరరు అని రాయబడి ఉంది. Not everyone who says to me, Lord, Lord, shall enter the kingdom of heaven, but he who does the will of my Father in heaven. Matthew 7:21. మత్తయి సువార్త 7:21 రాయబడి ఉంది, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుడు గాని
పరలోకమందున్న నా తండ్రి చిత్తము నెరవేర్చువారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు అని రాయబడి ఉంది. As Elias said to you, unless you are converted and become as little children, you will be no means enter the kingdom of heaven. Matthew 18:8-3. మత్తయి సువార్త 18:3 రాయబడి ఉంది, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు, చేరలేరు అని రాయబడి ఉంది. Jesus answered, mostly, uncle, I say to you, unless one is born of water and the Spirit, he cannot enter the kingdom of God. John 3:5. యోహాను సువార్త 3:5 ధర్మశాస్త్రోపదేశకుడైనటువంటి నికోదేముతో చెప్పిన మాట, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేరు అని యేసు చెప్పి, ఆత్మఫలము అని కనపడేటువంటి ఆ 9 దైవ లక్షణాలు గనక మనము కలిగి ఉన్నట్లయితే మనం పరలోక రాజ్యాన్ని చేరుకోగలం. These are first one love, second one joy, third one peace. ఒక్కొక్కటిగా చూద్దాం. అందులో మొదటిగా love, ప్రేమ, second one joy, సంతోషము, third one peace, సమాధానము, fourth one long suffering, దీర్ఘశాంతము, fifth one kindness, దయాళుత్వము, sixth one goodness, మంచితనము, seventh one faithfulness, విశ్వాసము, eighth one greatness, సాత్వికము, and ninth one is self control. ఆశా నిగ్రహము. గలతీలకు రాసిన పత్రిక 5:22 ఉన్నట్టుగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం అని ఈ 9 దైవ లక్షణాలు గనక మనం కలిగి ఉన్నట్లయితే పరలోక రాజ్యాన్ని చేరుకోగలం. From these 7 verses we can understood who are enabling to go to heaven. ఈ యొక్క 7 వచనాలను బట్టి మనం చెప్పగలము, అర్థం చేసుకోగలం ఏంటంటే ఎవరు పరలోక రాజ్యాన్ని చేరుకోగలరు. I want to repeat these as 7 points. ఇప్పుడు చెప్పిన ఈ లేఖన భాగాల్ని మీకు క్లుప్తంగా అర్థం అవటానికి 7 మాటల్లో చెప్తాను. First one, those who are poor in spirit. ఎవరైతే ఆత్మ విషయంలో దీనులై ఉంటారో వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. Those who are persecuted from the sake of righteousness. ఎవరైతే నీతి నిమిత్తం హింసించబడుతున్నారో వారు పరలోక రాజ్యాన్ని చేరతారు. Third one, who rightness increase the rightness of scribes and Pharisees. ఎవరి యొక్క నీతి అయితే శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే అధికంగా ఉంటుందో వారు పరలోక రాజ్యాన్ని చేరుకుంటారు. Fourth one, those who does the will of the heavenly Father. ఎవరైతే పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో వారు పరలోక రాజ్యాన్ని చేరుకుంటారు. Fifth one, those who are converted and become like little children. ఎవరైతే బిడ్డల వలె చంటి బిడ్డల వలె మార్పు పొందిన వారై ఉంటారో వారు పరలోక రాజ్యాన్ని చేరుకుంటారు. Those who are born of water and spirit. ఎవరైతే ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించినటువంటి అనుభవం కలిగి ఉంటారో వారు పరలోక రాజ్యాన్ని చేరుకుంటారు. That means those who have water baptism and Holy Spirit baptism. ఈ యొక్క నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించుట అనగా అర్థం ఏంటంటే నీటి బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము. Seventh one, and finally those who doesn't not practice the works of flesh. ఎవరైతే శరీర కార్యాలను జరిగించకుండా ఉంటారో వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతారు. Today in this message I don't want to explain all the 7 points. ఇందులో ఈరోజు వర్తమానంలో ఈ యొక్క 7 విషయాలు మీకు వివరించాలని ఆశపడలేదు కానీ But I will explain only one verse, that is Matthew 18:3. మత్తయి సువార్త 18:3 ఉన్న ఒక్క మాటను మాత్రం మీకు వివరించాలని ఆశపడుతున్నాను. Essentially I say to you, unless you are converted and become as little children, you will by no means enter the kingdom of heaven. ఈ మత్తయి సువార్త 18:3 రాయబడి ఉంది, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే గాని పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేరు. I want to show 3 good things in the little children from the Bible. ఈ చంటి పిల్లల నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి అని తెలుసుకోవడానికి బైబిల్ నుంచి ఒక 3 ఉదాహరణలు చెప్పి నా మాటలు ముగిస్తాను.
One little child gave his food to Jesus and to feed the 5,000 people with his 5 loaves and 2 little fishes. ఇక్కడ గమనించినట్లయితే ఒక చంటి పిల్లవాడు, ఒక బాలుడు యేసుక్రీస్తు ప్రభువారికి అక్కరగా ఉన్న సందర్భంలో మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఏమైనా ఉన్నదా అంటే ఒక చిన్న బాలుడు తన దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకుని వచ్చి 5,000 మంది పోషించబడటానికి కారకుడైనాడు. Little children have set figurely mind, but not that shellfish's mind. John 6:9. యోహాను సువార్త 6:9 ఉన్నట్టుగా మనం చూసినట్లయితే చిన్నపిల్లలైన వారు స్వార్థపూరితమైన మనసు కలిగి ఉండరు, కానీ త్యాగపూరితమైన మనసు కలిగి ఉంటారు. నాకున్న దాన్ని ఇచ్చేస్తే నా సంగతి ఏంటి అని ఆలోచించరు, కానీ తమ వంతు ఇతరులకు సహాయం చేసే విషయంలో త్యాగపూరితమైన మనసు కలిగి ఉంటారు. ఈ విషయాన్ని మనం వారి నుంచి నేర్చుకోవాలి. Little children does not take revenge on their enemies, but they wish to do good to them. చిన్నపిల్లల నుంచి నేర్చుకోవాల్సిన మరొక సద్విషయం ఏంటంటే తమకు కీడు చేసిన తమ శత్రువులకు కూడా తిరిగి ప్రతీకారం చేయాలని ఆశపడరు, కానీ అవకాశం దొరికితే వారికి మేలు చేయాలి, మంచి చేయాలని ఎదురు చూస్తూ ఉంటారు. One little girl introduced Elisha to his master Nehemiah to get healing for his leprosy. 2 Kings 5:5-4. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 2-4 చూసినట్లయితే సిరియా దేశపు సేనాధిపతి అయినటువంటి నయమాను ఇంట్లో పనిచేసే చంటి పిల్ల తనను తన కుటుంబానికి తన దేశానికి దూరం చేసి వెట్టి చాకరీ చేయిస్తున్న తన యజమాని కీడు కోరుకోలేదు, కానీ ఈ యొక్క వ్యక్తి కనుక మా ఎలీషా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన స్వస్థత పొందుతాడని, ఆ కుటుంబానికి మంచి జరగాలి, మేలు కలగాలని కీడు చేసిన వారి గురించి ఆలోచిస్తుంది. Little children does not have unbelief but have faith on God. అయితే చంటి పిల్లల నుంచి నేర్చుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే వారు ఏదైనా ఒకటి నమ్మితే సంపూర్ణంగా నమ్ముతారు. అల్ప విశ్వాసము అవిశ్వాసం ఉండదు. మనమైతే కొంచెం నమ్ముతాం, కొంచెం నమ్మం, కానీ దేవుని నమ్మే విషయంలో చంటి పిల్లలు సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉంటారు. When Peter arrested and put in person, church praying out for him, but they are duped when he was delivered from the prison by the angel of God. ఇక్కడ చూసినట్లయితే అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 13-16 వరకు చూసినట్లయితే అపోస్తులుడైన పేతురు గారిని జైల్లో పెట్టినప్పుడు సంఘం అయితే ప్రార్థన చేస్తుంది, కానీ వారు దేనికోసమైతే ప్రార్థన చేశారో ఆ పేతురు గారు ఆ ఇంటికి వచ్చి తలుపు తడతా ఉంటే రూదే అనే ఒక చిన్నపిల్ల నమ్మింది. మనం దేనికోసమైతే ప్రార్థన చేశామో దేవుడు దాన్ని నెరవేర్చాడు, పేతురు గారు మన ఇంటికి వచ్చారంటే ఆమెను వెర్రివారిగా చూశారండి. హల్లెలూయా. But one little girl was strongly believed that Peter knocked the door. ఆ యొక్క ప్రార్థన చేసిన సమూహంలో ఉన్నటువంటి చిన్నపిల్ల అయిన రూదే ఇది ఎవరో కాదు, మనం ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తున్నామో ఆ పేతురు గారే తలుపు తడుతున్నారని నమ్మిందండి. May God given us grace to have good things like little children and enter into heaven. మనం ఈ చంటి పిల్లల వలె ఈ దైవికమైన 3 లక్షణాలు, ఒకటి త్యాగపూరితమైన మనస్సు, ఇతరులను ప్రేమించే మనస్సు, దేవుని సంపూర్ణంగా విశ్వసించే మనస్సు కలిగి ఉండే కృపను, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే కృపను ప్రభు మనెల్లరకు అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. మరణాత. మాకిటి అవకాశం ఇచ్చిన దైవజనులకు శ్రద్ధగా వాక్యం మీ అందరికీ మరణాత. ఈ చంటి బిడ్డ కోసం ఇంకా ప్రార్థన చేయండి, ఇంకా దేశాల్లో వాడబడాలి. ఆమేన్.